వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మాచర్ల నియోజకవర్గం ఆత్మకూరు గ్రామం 127 ఎస్సీ కుటుంబాలు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం. జగన్మోహన్ రెడ్డి అండతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి వాళ్ళిద్దరు చేసిన అరాచకాలు, దోపిడీలు, మారణహోమం మాటల్లో చెప్పలేనిది. ఆ గ్రామం మీద పడి ఎలాగే బాహుబలి సినిమాలో కాళ్ళకేలుముట దండయాత్ర చేస్తుందో అదే పరిస్థితి. దాన్ని తలపించేలా ఆ 127 ఎస్సీ కుటుంబాలని ఊరు నుంచి తరిమేశారు. వాళ్ళని తరిమేసిన తర్వాత ఆ ఊరు మొత్తాన్ని దహనం చేసి ఇళ్ళు అన్ని కూల్చివేసి నానా రచ్చ చేశారు. నివాసం ఉంటాక పనికిరావు, అన్ని పునర్నిర్మించుకోవాల్సిందే. ఊరిని శ్మశానంలా తయారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి అండతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు. ఆ బాధితులంతా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కన్నీటి పరిమితమయ్యారు. వారిని వాదార్చి మీ గ్రామంలో ఏదైతే మీ గృహాలని పాడు చేశారో వాటన్నింటిని పునర్నిర్మించి మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పి ఆయన భరోసా ఇచ్చారు. 127 కుటుంబాలను తరిమేయడానికి కారణం ఏంటి, ఎందుకు వారు ఊరెళ్ళి పెట్టి పారిపోవాల్సి వచ్చింది చూద్దాం. ఈ వార్తలో ఒకసారి చూద్దాం. అధైర్యపడొద్దు, ఆదుకుంటామన్నారు ముఖ్యమంత్రి. పిన్నెల్లి బాధితులకు సీఎం చంద్రబాబు హామీ. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతల దాష్టికాలకు గురైన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఆత్మకూరు గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాల వారు సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో సీఎంను కలిసి గత ప్రభుత్వ హయాంలో తాము పడ్డ కష్టాలను వివరించారు. గ్రామంలోని 127 ఎస్సీ కుటుంబాలు 2019-2024 మధ్య వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలకు గురయ్యాయని సీఎంకు వివరించారు. పార్టీ అనుభవం కూడా కాదు, వాళ్ళ ఆస్తులు దోచుకోవడానికి, వాళ్ళ భూములు ఆక్రమించుకోవడానికి ఈ దాష్టికం చేశారు పిన్నెల్లి సోదరులు. జగన్మోహన్ రెడ్డి గారు లెగిస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అంటాడు. ఆయన చేసిన దౌర్జన్యాలన్నీ ఆ ఎస్సీ, ఆ ఎస్టీ, ఆ బీసీల మీదనే. దానికి సాక్ష్యం ఇదే. ఎందుకంటే గొప్ప సాక్ష్యం ఏం అవసరంలా. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలను చంపేశారు. అది కాకుండా ప్రత్యక్ష సాక్ష్యం 127 కుటుంబాలను ఊరి నుంచి తరిమేసిన చరిత్ర వాడదు. గ్రామాల్లో ఉండనివ్వకుండా నాటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండతో వైసీపీ నేతలు తమను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి 5 ఏళ్ల పాటు గ్రామం వదిలి వెళ్లి తలదాచుకున్నామన్నారు. తాము ఊరిలో లేకపోవడంతో ఇల్లు కూడా ధ్వంసం చేశారని వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ కోసం పోరాడిన ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. దాడికి ప్రతి దాడి చేయడం టీడీపీ సంస్కృతి కాదని, వైసీపీ బాధిత కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటామన్నారు. వాళ్ళ దాడికి ప్రతి దాడి పరిష్కారం కాదు, ముందు కుటుంబాలను నిలదొక్కుకోవాలి, వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలి. అది బాబు గారి ఉద్దేశం. వైసీపీ నేతలు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తామని, ఇల్లు లేని వారికి స్థలం కేటాయించి ఇంటి నిర్మించి ఇస్తామని చెప్పారు. వైసీపీ నాయకులు ధ్వంసం చేసిన ఇళ్లని పునర్నిర్మించి వాళ్ళకి అప్పచెప్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబాలకు హామీ ఇచ్చారు. నిన్న ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అయ్యే మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు. పాడి, పౌల్ట్రీ లాంటి పరిశ్రమలు స్థాపించి ఆ కుటుంబాలకి అండగా ఉంటామని, జీవనోపాధి కల్పిస్తామని చెప్పి స్పష్టంగా వారికి హామీ ఇచ్చి వారి బాధను కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేశారు. చదువుకున్న యువకులకు శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆత్మకూరు గ్రామంలోని ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆత్మకూరు గ్రామంలో తప్పకుండా పర్యటిస్తానని సీఎం అన్నారు. అనంతరం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో బిల్ ఆమోదింపజేసినందుకు ఎస్సీ కుటుంబాలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఆ 127 కుటుంబాలతో బాబుగారు సమావేశం అవటం, వారికి భరోసా కల్పించడం, ఆదుకుంటానని చెప్పడం, ఆ ఆత్మకూరు గ్రామాన్ని సందర్శిస్తానని ఆయన మాట ఇవ్వడంతో సంతోషం వెల్లబుస్తూ ఆనందంగా వెళ్ళారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో, ఏ స్థాయిలో ఉన్నాయో, ఏ స్థాయిలో చేశారో ఈ ఆత్మకూరు గ్రామం సాక్ష్యం. ఊరిని ఖాళీ చేయించిన దుర్మార్గులు వాళ్ళు. వాళ్ళకి ఓట్లు వేయలేదనో, లేదంటే వాళ్ళ ఆస్తులు కబ్జా చేయడానికో చేసిన ప్రయత్నమే అది. ఒక వర్గాన్ని రెచ్చగొడతాం, ఇంకొక వర్గాన్ని దగ్గర తీసుకోవటం, భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి ఓట్లు వేయించుకోవటం, అది వాళ్ళ చర్య. అది రాజారెడ్డి పాలన అంటే. అందుకని అది అంబేద్కర్ గారి రాజ్యాంగం వాళ్ళకి నడవదు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తారు వాళ్ళు. రాజారెడ్డి రాజ్యాంగం అంటే దోపిడీలు, దొమ్మిలు, కూనీలు, దోచుకోవడాలు, ఇలాంటి కార్యక్రమాలు. భయపెట్టి పాలించి బ్రతకడం వాళ్ళకి అలవాటు.